దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను క్షేమంగా ఉన్నా. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన సేవలో బలపరుస్తూ వాడుకుంటా ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? మనమందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకములో మనము బ్రతికేటువంటి కాలము అది కొంతకాలమే, కానీ దేవుని దగ్గర మనము నివసించేటువంటి కాలము అది శాశ్వత కాలము. అది దేవుని దగ్గర కానివ్వండి, నరకంలో కానివ్వండి. మనము ఈ లోక జీవితానికే మనము అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. శాశ్వత కాలానికి మనము అంతగా పట్టించుకోవటంలా. ఒక మాట మీకు తెలియజేస్తా ఉన్నా, ఈ లోక జీవితము ఎలా ఉన్నదో అది క్షేమంగా ఉన్నా, కొంత కష్టమైన, అనారోగ్యమైన దాని మీద మనసు పెట్టొద్దు. కానీ శాశ్వత కాలం నివసించేటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి 100 పాళ్ళు మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు రోమీయులకు వ్రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానాంశంగా చదువుకుందాం. బైబిల్స్ ఉన్నవాళ్ళు తీసుకోండి, బైబిల్ నోట్స్ కూడా తీసుకొని వ్రాసుకోండి. మరలా మీరు ధ్యానం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. చదువుతున్నాను వాక్యాన్ని చూడండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి చాలా శ్రేష్టమైనటువంటి మాట వ్రాశాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి మాట, అది ఆది కాండము వ్రాసిన మోషే వ్రాసిన, ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను భక్తుడు రాసిన, పేతురు రాసిన, పౌలు రాసిన, మీకు చాలాసార్లు నేను చెప్పాను, వ్రాసినటువంటి వారు వేరే వేరేగా మనుషులుగా ఉండొచ్చేమో, వాళ్ళ చేత వ్రాయించినటువంటి వాడు మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసేటువంటివిగా ఉంటాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతుంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉంటే, ఒకే మాటను అనేక మంది సేవకులు మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి భావము పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఆ మాటలు, వ్రాయబడినటువంటి మాటలు, తెలియజేసిన మాటలు మనలను ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నాయి కదా. ఇక్కడ పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి లేఖ వ్రాసి ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఎలా ఉండాలి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ధరించుకున్నవారుగా ఉండండి. మనం ఎలా ఉండాలి? నీవెలా ఉండాలి? నేనెలా ఉండాలి? ఆయన మాటలు మనం వింటూ ఉన్నాం. యేసయ్యను మనము ఆరాధిస్తున్నాం, నమస్కారం చేస్తున్నాం, పూజిస్తూ ఉన్నాం, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసుకి మనము ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి?
ఒకసారి ఆలోచన చేస్తే కొంతమంది వాళ్లకు కలిగినటువంటి అనారోగ్యమును బట్టి డాక్టర్సు మా వల్ల కాదు అని చెప్పినటువంటి ఆ మాటలను బట్టి ధైర్యము కోల్పోయి జీవితం మీద ఆశతో దేవుని యొక్క మాట వినడం వలన, లేకపోతే ఎవరో చెప్పినప్పుడు యేసయ్యను నమ్ముకోండి ఆయన రక్షిస్తాడు స్వస్థపరుస్తాడని చెప్పినటువంటి మాటలను బట్టి ఆయన మాటను వినడానికి ముందుకు అడుగు వేసిన వాళ్ళంగా ఉంటాం. ఆ తర్వాత దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగటం ప్రారంభిస్తూ ఉన్నాయి. మనము ఏ స్థితిలోనికి వెళ్ళిపోతాము అంటే దేవుని మీద ఆధారపడటం, దేవుని వైపే చూడటం. ఇది కొంత కాలమైన తర్వాత మనం దేవునితో సహవాసం చేసిన మీదట మనం బలపరచబడి అట్టి రీతిగా మార్చబడతా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మీదట మనము ఎలా ఉండాలి? మొట్టమొదట మనం ఎలా ఉంటున్నాం, ఆ తర్వాత కొన్ని దినాలైన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవునితో మనం నడిచేటువంటి నడకలో మార్పు అనేటువంటిది వస్తుంది. మొదట్లో ఆదివారం మాత్రమే మందిరానికి వచ్చేవాళ్ళు క్రమంగా ఉపవాస ప్రార్థనలకు రావటం, సహవాసంలో ఉండటం, నెమ్మదిగా దేవుని యొక్క కార్యక్రమాలను అనుసరించి నడుచుకోవటము, ఉపవాసం ఉండటము, కన్నీరు విడిచి ప్రార్థన చేయటము, దేవుని వద్దనే ప్రతిదీ విచారణ చేయటము, ఇట్లాగా మనము ప్రభువుతో నడిచేటువంటి అనుభవాలను బట్టి మన జీవితంలో మార్పు అనేటువంటిది కలుగుతూ ఉంటుంది కదా. మీలో కూడా దేవుని దగ్గరికి వచ్చినటువంటి మొదట్లో ఉన్న స్థితి ఇప్పుడు అదే స్థితిలో మీరు లేరు. చాలా లోతుగా వెళ్తున్నటువంటి అనుభవంలో చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది మనకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదంగానే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి దాన్ని. నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా భార్య కోసం వెళ్ళేవాడిని కేవలం. నేను క్రైస్తవుడుగా ఉన్న మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు లేనటువంటి స్థితి, యవన ప్రాయమంతా దేవుణ్ణి తృణీకరించినటువంటి వాడిగానే ఉన్నా. నెమ్మదిగా దేవుని సన్నిధికి అట్లాగా కుటుంబం కోసం వెళ్ళటం, ప్రార్థన అవ్వక మునిపే ముగింపు ప్రార్థన అవ్వగానే వెంటనే బయటకు వచ్చేసేవాడిని. మొట్టమొదట చర్చిలోంచి వచ్చింది నేనే. అట్లాగా ఉన్నవాడిని నేటి దినాన పరిచర్య చేస్తా ఉన్నా. నేను అనుకోలా ఈ రీతిగా నా జీవితం మార్చబడుతుంది, దేవుని యొక్క సేవకునిగా నేను ఉంటానని నేను అనుకోలా. నా తల్లిదండ్రులు దేవునికి సేవ చేయాలని, దేవునికి దాసునుగా ఉండాలని దేవదాసు అనేటువంటి పేరు పెట్టారు. కానీ దానికి తగిన జీవితం నాలో లేదు. కానీ దేవునితోటి సహవాసము చేసే కొద్దీ నా జీవితంలో మార్పు అనేటువంటిది కలగటం ప్రారంభమైంది. అట్లాంటి స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. అంటే నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? ఒకప్పుడు లోకముతో జీవిస్తూ లోక ఆశలను నేను కలిగి ఉండి, లోకాన్ని ధరించుకొని, లోకములో ఉన్నటువంటి సరదాలను కలిగి అట్లాగా బ్రతికిన వాడిని ఇప్పుడు నేను ఎలా ఉన్నానో తెలుసా? క్రీస్తుని ధరించుకున్న వానిగా ఉన్న. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అదే మాట ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. ఈ అంశము మనం నేటి దినాన మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే మనము క్రీస్తును ధరించుకున్న వాళ్ళంగా ఉండాలి. యేసయ్యను ధరించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము, చాలా శ్రేష్టమైనటువంటి అంశము ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి మనము వేటినో మనము ధరించుకుంటా ఉన్నాం, అలంకరించుకుంటా ఉన్నాం. లోక సంబంధమైన అలవాట్లను, లోక సంబంధమైన ఆచారాలను మనము కలిగి మనం జీవిస్తూ ఉన్నాం కూడా. ప్రియ సహోదరుడా, ఇటువంటి స్థితి నువ్వు కలిగి ఉన్నావు, ఒకానొక సమయంలో నేను కలిగి ఉన్నా.
మీరు కూడా కానొక సమయంలో ఈ స్థితిలోనే ఉండొచ్చేమో. ఎందుకంటే లేఖనమే చెప్తా ఉంది కదా, స్త్రీలలా ఉండాలి అనేటువంటి వాళ్ళు కొన్ని మాటలు వ్రాయబడింది. తిమోతికి వ్రాస్తూ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూచినట్లయితే, మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారనై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. మొట్టమొదట 9వ వచనంలో ఈ మాట వ్రాస్తా ఉన్నాడు. అలంకరించుకోవద్దు బంగారముతో, వెలగలిగిన వస్త్రాలతో, లోక సంబంధమైన ఆచారాలతో మీరు అలాగా చెయ్యవద్దు అని చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము పౌలు ద్వారా అలాగా మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాగా అలంకరించుకోవద్దు అంటే ఎవరు బంగారాన్ని పెట్టుకోవడం నేరము, మంచి వస్త్రాలు ధరించుకోవడం తప్పు అని, అది పాపమని లేఖనం చెప్పట్లా. వాటి మీద మీ యొక్క ఆలోచన, మీ యొక్క కాన్సంట్రేషన్, ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఆశలు, మీ తలంపులు లోక సంబంధమైనటువంటి వాటి మీదనే కేంద్రీకరింప చేసుకుంటే మీరు పాపములో పడిపోవటానికి అదొక మార్గంగా ఉంటుంది. వెలగలిగినటువంటి వస్త్రాలు ధరించుకోవాలంటే లక్షల్లో డబ్బులు ఉండాలి కదా. ఒక షర్టు బిట్టు మనం తీసుకుంటే 200కు వస్తుంది. అదే ఇంకొంచెము మంచి క్వాలిటీలో తీసుకుంటే 2000 కూడా ఉంటుంది. అవును కదా. ఇంకా మంచివి మనము చూస్తే 1000 రూపాయల చీరలు ఉంటాయి, 1,00,000 రూపాయలు కూడా చీరలు ఉంటాయి, వాటి తయారీ విధానాన్ని బట్టి. ప్రియదేవుని బిడ్డలారా, అట్లాగా ఆడంబరంగా మీరు అలంకరించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీరు ఎలాగా అలంకరింపబడాలి అంటే 10వ వచనంలో అంటున్నాడు, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తామే అలంకరించుకోవాలి. సత్క్రియలు కలిగి అలంకరించుకోవాలి. వెలగలిగినటువంటి వస్త్రాలు ధరించుకోవటం కంటే కూడా సత్క్రియలు మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటిది మన యొక్క వస్త్రాలుగా మనము ధరించుకోవాలి. మనం వాటిని ధరించుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథములో కొన్ని మాటలు, దానికి కారణాలు కూడా వ్రాస్తా ఉన్నాయి. మీరు క్రీస్తును ధరించుకున్నటువంటి వారుగా ఉండి ఏం చేయాలంటున్నాడు? రోమీలకు రాసినటువంటి పత్రిక మనం చదివిన మూల వచ్చిన భాగము 13వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నటువంటి మాట, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము శరీర విషయాలను కాన్సంట్రేట్ చేస్తే, జాగ్రత్తగా వినండి, శరీరములకు సంబంధించినటువంటి విషయాలనే, మన యొక్క అందాన్ని గురించి, మన రూపానికి ఎంతటి విలువ కావాలి, ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటే మనం అందంగా ఉంటాం, ఇలాంటి ఆలోచనలు మనం చేసుకుంటూ ఉంటాం. మానవుడు ఈ రీతిగా ఉండటం అది సహజంగా జరుగుతూ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా. కానీ వాక్యం చెప్తున్నటువంటి మాట క్రీస్తుని ధరించుకోండి అంటా ఉన్నది. మనం క్రీస్తుని ధరించుకొనకపోతే, ఆ తలంపు మన హృదయాలలో ప్రవేశించకపోతే మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే శరీర విషయంలోనే మనం ఆలోచన కలిగినటువంటి వాళ్ళంగా ఉంటాం. అర్థమైంది నా మాట? ఇంకొంచెం క్లియర్గా మరొకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మనము మన శరీర విషయంలో ఆలోచన చేస్తూ ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం అంతగా శ్రద్ధ వహించము, అంతగా కాదు అసలు పట్టించుకోం. ఆత్మీయ జీవితాన్ని మనము క్షేమాభివృద్ధిలో
పెట్టడానికి ఇష్టపడము. అలా వెళ్ళటం మనకు నచ్చదు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, శరీర విషయంలో నెరవేర్చుకోవటానికి శరీర విషయంలో మీరు ఆలోచన చేయవద్దు. ఎందుకు అంటే దినములు ఎలా ఉన్నాయంటే చెడ్డవిగా ఉన్నాయి. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. అందుకే పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ ఇదే అధ్యాయము 13వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట మనకు హెచ్చరికగా చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి ఆ మాట. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. ఒక హెచ్చరిక అనుకోండి. ఇది మత్తులుగా ఉన్నటువంటి వారికి, నిద్రమత్తుగా ఉన్నటువంటి వారికి ఒక హెచ్చరికగా లేఖనము తెలియజేస్తా ఉన్నదేమో ఇక్కడ. ఎందుకు అంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. చాలామంది ఇదే మాట చెప్తా ఉన్నారు, ప్రభు రాకడ సమీపంగా ఉంది, మీరు మేల్కొనండి, పాపమును విడిచిపెట్టండి, ప్రభు రాకడ సమీపంగా ఉంది, బాప్తిజం పొందండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, యేసయ్యను మీరు వెంబడించండి అని కొన్ని వందల సంవత్సరాల నుంచి మాటలు వింటా ఉన్నాం. కొంతమంది అంటారు కానీ ఇంకా ప్రభు రాడే, ఆయన వస్తాడని మీరు నమ్ముతూ చెప్తా ఉన్నారు. కొన్ని తరాలు గడిచిపోతున్నాయి, ఇంకా రాలేదే. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పుట్టి వెళ్ళి కూడా 2000 సంవత్సరాలు దాటిపోయింది కదా, ఆయన ఇంకా వస్తాడని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు చర్చెస్లో చెప్పారు, ఆ తర్వాత ఓపెన్ మీటింగ్స్ వచ్చినాయి, ఆ తర్వాత టీవీ ఛానల్స్లో చెప్తా ఉన్నారు, యూట్యూబ్లో కూడా చెప్తున్నారు, ఫేస్బుక్లో చెప్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఇంతకాయన రాడేంటి, అసలు వస్తాడా? ఇదంతా ఈ సేవకులు కానుకల కోసం ఇలా చెప్తున్నారా అనేటువంటిది కొంతమంది ఆలోచన. మత వ్యాప్తి కొరకు చెప్తున్నారు అనేటువంటిది మరికొందరి భావన. ప్రియ దేవుని బిడ్డలారా, మతాన్ని మార్చాలని, కానుకలు వస్తాయని ఇలా కాదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నా మట్టుకు మీరు ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నారు కొంతకాలం నుంచి. ఈ యొక్క ప్రోగ్రాం నడవటం కొరకు మీ కానుకలు ఫలానా అకౌంట్కి పంపించండి అని ఒక్కసారైనా ప్రకటన మీరు చూసారా? ఇన్ని సంవత్సరాల్లో ఒకసారైనా మీరు చూసారా? దగ్గరగా 11 సంవత్సరాల నుంచి టీవీ పరిచర్య చేస్తూ ఉన్నా. ఒక్కసారి నోరు తెరిచి మీ కానుకలు ఈ యొక్క కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయండి, ఎంకరేజ్ చేయండి అని నేను అడగలా. నా సొంత డబ్బులే నేను పెట్టుకుంటా ఉన్నా. ఒక కుటుంబం వారు ఈ కార్యక్రమాన్ని చూసి వారు ఇంటికి పిలిచి కొంత కానుకను ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత మరికొంత కానుకను ఇవ్వడం ప్రారంభించారు. మీరు చూస్తున్నటువంటి ఆ స్పాన్సర్షిప్, ఆ స్పాన్సర్స్ అనేటువంటి పేరు ఆ కుటుంబం వారు తప్ప ఎవ్వరి దగ్గర నేను ఒక్క పైసా తీసుకోను. ఇది నిజం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా కానుక ఇస్తే ఎక్కడైనా ప్రార్థనకి వెళ్తే మీరు మందిరంలో ఇచ్చేసేయండి అని చెప్తాను నేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య భారము చాలా భారమైంది. కానీ నేను ఎవరి మీద ఆధారపడ్డా, దేవుని మీదనే ఆధారపడ్డా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఈ రీతిగా అనేక రకములుగా సువార్త ప్రకటన జరుగుతూ ఉంది కదా, సువార్త ప్రకటించబడతా ఉంది. అంటే కారణం ఏంటి? ఎందుకు సేవకులు ఇలాంటి భారాన్ని కలిగి ఉన్నారంటే లోకము నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు, ఆయన బిడ్డలకు కూడా అది ఇష్టం లేదు. అనేక ఆత్మలు కొన్ని వందల మంది పుడతా ఉన్నారు, లోకంలో వేల మంది పుడతా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పుడతా ఉన్నారు కదా. వారి ఆత్మలన్నీ వారి ప్రాణము పోయిన తర్వాత, లోకయాత్రను ముగించిన తర్వాత ఎక్కడికి వెళతాయి? ఎక్కడికి వెళతాయి?
ప్రియ దేవుని బిడ్డలారా, నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవునితోటి నిత్యత్వంలో ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వాడు పరిచారకుడు, సేవకుడు అదే మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. అదే మాటను నాలాంటి సేవకులందరూ ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ దేవునితోటి నిత్యత్వంలో ఉండాలి, నిత్యత్వంలో ఉండాలి. అది వారి యొక్క ఆశ. ఆ సమయము దగ్గరగా ఉంది. అది మీరు గుర్తించండి. కాలమును ఎరగండి. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అంతము సమీపంగా ఉంది. ఇదే మాట చాలామంది ప్రకటిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ పౌలు రోమా సంఘానికి వ్రాస్తుంటున్నాడు, కాలమునెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకోనండి. నిద్రమత్తులుగా ఉన్నారు ఇంకా చాలామంది. క్రీస్తుని ధరించుకోవటానికి ఇష్టపడట్లా. కారణం ఏంటంటే, క్రీస్తుని ధరించుకుంటే లోకముతో మనం జీవించకూడదు కదా, లోకాశను విడిచిపెట్టాలి కదా, లోక విలాసాలను విడిచిపెట్టాలి. జీవితమే మారిపోతుంది. పాపమునకు తావుండదు, పరిశుద్ధతే మనం కలిగి ఉండాలని లేఖనం చెప్తా ఉంటే అందరూ ఏమంటున్నారంటే, ఇంకొంతకాలం ఆగుతాం, ఇంకొంతకాలం ఈ బాధ్యతలు అవ్వాలి, మా అమ్మాయి పెళ్ళైపోవాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ వివాహము ఒకదాని తర్వాత ఒకటి. మీరు కూడా కొంతమంది ఉన్నారే మాట. బాప్తిజం తీసుకోండి అంటే ఇదే సాకులు చెప్తా ఉన్నారు చాలామంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుమారుని యొక్క వివాహానికి నీ ఆత్మకు సంబంధం ఏంటి ఆలోచన చేశారా? ప్రభు యొక్క రాకడ కొంచెం ఆలస్యం జరగచ్చేమో, నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు కదా. మన యొక్క లోకయాత్ర ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు. అవును కదా, మనకు తెలీదు. మరి మనం పోస్ట్పోన్ చేసుకుంటే ఎట్లా? నిద్ర మేలుకునేటువంటి వేళ అయింది. మేల్కొనండి. ఇంకా ఎంతకాలము మత్తులుగా ఉంటారు మీరు? యేసయ్యను మీరు ధరించుకోండి. యేసయ్యను ధరించుకోండి. మీరు శరీరేచ్ఛలను చేర్చుకోవడానికి తొందరపడద్దు. వాటిని విడిచిపెట్టండి. శరీర కోరికలను విడిచిపెట్టండి. తగు మాత్రపు వస్త్రధారణతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి, ధరించుకోండి. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకంటే రక్షణ మనకు సమీపంగా ఉంది. సమీపంగా రక్షణ ఉన్నప్పుడే మనం దానిని ధరించుకోవాలి. ప్రభు సమీపంగా వచ్చాడు. ఇప్పుడే ప్రభు మన దగ్గరికే వస్తున్నటువంటి కాలం ఇది. ఆయన దాటి వెళ్ళిపోతే, జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు, ప్రభు అటు వెళ్తా ఉన్నాడని తెలిసి ప్రభువును చూడటానికని తాను పొట్టివాడుగా ఉంటే, రోడ్డు మీద ఉంటే ప్రభు కనబడడాన్ని గుర్తించి చెట్టెక్కి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభుని చూస్తూ ఉన్నాడు. ప్రభు సమీపంగా వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగు అని జక్కయ్యను పిలిచారు. చెట్టు మీద ఉన్నాడు జక్కయ్య, చెట్టు క్రింద ప్రభు ఉన్నాడు. మనం ఎక్కడున్నామో మనం గుర్తించలేని స్థితిలో మనం ఉండొచ్చేమో, కానీ ప్రభువుకి నువ్వెక్కడున్నావు, నీ స్థితి ఏంటి, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, నీకు అనారోగ్యం ఏంటి, అవసరతలేంటి, నీ స్థితిగతులేంటి, నీ కుటుంబ విషయాలు నీ ఇరుగు పొరుగు వారికి, నీ బంధువులకి తెలియకపోవచ్చేమో, కానీ యేసయ్యకు తెలుసు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ ప్రాణం ఎప్పుడు పోతుందో ఆయనకు తెలుసు. నీ జీవితం ఎలా ఉండబోతుందో ఆయనకు తెలుసు. ఆయన అంటున్నటువంటి మాట, నిద్ర మేలుకునేటువంటి సమయమైందని నువ్వు గుర్తించు. నిద్రమత్తునుగా ఉంటే నువ్వు క్రీస్తుని ఎప్పుడు ధరించుకుంటావు? క్రీస్తుని ధరించుకోవాలంటే నీ పాపాలు కడిగివేయబడాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, నిద్ర మేలుకొను వేళ అయినదని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉంది. ఒకప్పుడు నీవు లోకములో ఉన్నావు, ప్రభువుని ఎరిగి విశ్వాసిగా వచ్చావు. ఇప్పుడు ఎలా ఉన్నావంటే
మరింత దగ్గరగా దేవునికి జీవించేటువంటి వాళ్ళుగా ఉండాలి. అటువంటి స్థితిలో నువ్వు ప్రమోషన్ పొందావు. ప్రియదేవుని బిడ్డలారా, నీ స్థితి మారిపోతుంది. అట్లా మారిపోవాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి హెచ్చించబడాలి. హెచ్చించబడుతున్నావా? అట్లాంటి స్థితి నువ్వు కలిగి ఉంటే నువ్వు క్రీస్తుని తప్పనిసరిగా ధరించుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నిద్ర మేలుకును వేళ ఆయనని నువ్వు విశ్వాసిగా కాదు కానీ మరింత సమీపముగా ప్రభువుని హత్తుకొని జీవించేటువంటి వానిగా ఉన్నావనేటువంటి సంగతి జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వెలా ఉంటావంటే క్రీస్తుని ధరించుకున్న అనుభవంలో ఉంటావు. క్రీస్తుని ధరించుకుంటున్నావా? ప్రియదేవుని బిడ్డలారా, లోకాన్ని ఇంకా ధరించుకుంటున్నారా? లోకము మనం ధరించుకుంటే అది ఈ లోక సంబంధంగా కొంతకాలము నీకు సంతోషాన్ని సుఖాన్ని ఇస్తుందేమో. కొంతకాలము నువ్వు ఈ లోకరీతిగా మంచిగా ఉంటావేమో. కానీ తర్వాత నీ స్థితి, తర్వాత నీ పరిస్థితి, నువ్వు ఎక్కడుంటావు? మనం గడిచిన ఎపిసోడ్లో కూడా నేర్చుకున్నాం మృతుల పునరుద్ధానాన్ని గురించి, పునాదులను గురించి నేర్చుకుంటూ హెబ్రీ సంఘానికి పౌలు రాసినటువంటి మాటలో ఒకటి మృతుల పునరుద్ధానం 5వ రాయిగా ఉంది కదా. ఈ మృతుల పునరుద్ధానమును గురించి నేర్చుకునేటువంటి సమయమున యోబు గ్రంథంలో వ్రాయబడిన ఒక మాట మనం విన్నాం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? మరణమైన తర్వాత మనుషులు బ్రతుకుతారా అంటే బ్రతుకుతారు, పునరుద్ధానం చెందుతారు. పునర్జన్మ కాదు, పునరుద్ధానం చెంది వారు దేవుని సన్నిధిలో ఉంటారు. దాని కొరకు ప్రయాసపడండి ప్రియదేవుని బిడ్డలారా. దాని కొరకు ఆ జీవితం ఉన్నది అనేటువంటి ఆ విశ్వాసంతో ముందుకు మీరు కొనసాగాలంటే క్రీస్తును ధరించుకుంటేనే ఆ ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలనేటువంటి తలంపు నీ జీవితమును ఉన్నతంగా నువ్వు అనుకోవటం కాదు కానీ దేవుడే మార్చి చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని ధరించుకోండి. క్రీస్తుని మనం ధరించుకుంటే దేవుని సన్నిధిలో ప్రజ్వలింపజేసేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన నీ జీవితం మీద వెలుగును ప్రకాశింపచేసేవాడుగా ప్రభువారే ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. తిరిగి మరలా మనం వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని మాటలు నేర్చుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రభువా, మేము క్రీస్తుని ధరించుకున్నటువంటి అనుభవంలో ఉండాలి. క్రైస్తవులముగా మేము ఉన్నాము కానీ మీరు లేని జీవితాన్నే మేము కలిగినటువంటి వాళ్ళముగా ఉంటే ప్రయోజనము లేదు. మాకు ఆశీర్వాదము కాదు నాయన. మిమ్మలను కలిగి మిమ్మలను ధరించుకున్నటువంటి వారముగా నీతి యథార్థమైన భక్తిని కలిగినటువంటి జీవితాలను మేము కలిగి జీవించే అనుభవాలను, నవీన స్వభావాన్ని ధరించినటువంటి అనుభవాన్ని ప్రభువా మాకు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని, స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను ప్రభువా నాయన, వారి తల్లిదండ్రులను, వారిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, మీరు ఆశీర్వదించండి, కుటుంబాలను మీరు బలపరచండి నాయన. అన్ని విధాలుగా మీ యొక్క సన్నిధిలో ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో వారికి ఉన్నటువంటి వ్యాధి ఎలాంటిదైనా యేసు నామములో సంపూర్ణమైన విడుదలను ప్రకటిస్తూ ఉన్నాము నాన్న. ఎస్ మైటీ లార్డ్, ప్రభా, రిలీజ్ యువర్ హీలింగ్ పవర్ లార్డ్. మీ స్వస్థతా శక్తిని, ప్రభావాన్ని విడుదల చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ధరింపచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ధరింపచేయండి. మిమ్మల్ని కలిగినటువంటి జీవితాన్ని ప్రభా ఆత్మీయ స్థితిలో మీరు ఉన్నతంగా హెచ్చించమని, ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడుగా ఉండి నడిపించమని, స్పాన్సర్ చేసిన బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మీకే సమర్పించుకుంటాం. యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.